ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. లేవియ కాండము 16వ అధ్యాయము 34వ వచనం. లెవిటికస్ 16:34. And he did as the Lord commanded Moses. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. పిల్లరా, యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వారమును ప్రారంభిస్తున్నామండి. ఇది దేవుని యొక్క కృప. కాబట్టి ఈ వారమంతా కూడా దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనం ఏం చేయాలంటే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసేననుంది. పిల్లరా, మరి కొన్ని లక్షల మందిని నడిపించడానికి దేవుడు అతనికి జ్ఞానము, ఈ లోక సంబంధమైనటువంటి ఆ శక్తి బలాన్ని ఇచ్చినారు. అంటే అతనుకున్నటువంటి బలము, శక్తి దేని మీద ఆధారపడిందంటే అతడు యెహోవా చెప్పినట్లు చేసినాడు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే వాటి ప్రకారముగా మనం చేసినప్పుడు బండ మీద మన ఇల్లు కట్టుకున్నట్లు మనం బలముగా ఉంటాం. ఈ లోక సంబంధముగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా త్రొట్టిల్లము. పావమునకు, శాపగ్రస్తమైన జీవితమునకు దూరంగా పారిపోతాం. అలాగున్నప్పుడు పిల్లరా, మన కుటుంబాలని ఎంతో యోగ్యముగా దేవుని భయభక్తుల్లో నడిపిస్తాం. మన పిల్లలు నడుస్తారు. మన కుటుంబంలో ఎంతో సంతోషం, ఆనందం ఉంటుంది. అలాంటి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, కృపగల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వారం ప్రారంభిస్తున్నాం. ఆయా పనుల్లో ఆయా రీతిలుగా బిజీగా ఉంటాం. ఇలాంటి బిజీ లైఫ్లో మీ స్వరం విన్నట్లయితే, మీ మాట విన్నట్లయితే మా జీవితాలకు మేలు ప్రభా. కొన్ని లక్షల మంది నడిపించడానికి ఎంతో బలము కావాలి, శక్తి కావాలి, ఎంతో జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం తనకుందంటే, మోషే జీవితంలో ఉందంటే ప్రభా, యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసిన వాక్యం చెప్తుంది. మా జీవితాల్లో కూడా మీ మాట విని లోబడినప్పుడు, మీ వాక్యం మా జీవితంలో ఉన్నప్పుడు ప్రభా, అది మాకు మేలుకరముగా మమ్మల్ని నడిపిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు నడిపిస్తావు. కాబట్టి సహాయం ఇచ్చేయండి. ఇది నమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మా ప్రియుల యొక్క ప్రతి ఒక్క అవసరతలో మీ కృపను దయచేయండి. పనిపాట్లో సహాయం ఇచ్చేయండి. రాకపోకలు మీ కృపనివ్వండి. కుటుంబాల్లో మీ సన్నిధి ఇవ్వండి. ప్రభా, శాంతి సమాధానంతో వర్ధిల్లటానికి కృప దయచేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచండి. ప్రతి ప్రమాదం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.